వనస్థలిపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ అవినీతికి అడ్డగా మారింది. సబ్ రిజిస్టర్ బ్రోకర్లు అంతా కలిసి దోచుకుంటున్నారు. సాయంత్రానికి 5 నుంచి 10 లక్షలు వాటాలు పంచుకుంటున్నారు. సబ్ రిజిస్టర్ రాజేష్, ఇన్ఛార్జ్ నాగాచారి కనుసన్నాలలోనే ఇదంతా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారి పట్టించుకోవడం లేదు. ఒక్కో దానికి ఒక్కో లెక్క ప్రకారం వసూలు చేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజీ అందిస్తారు. అంజీ, ఓవర్ టు యు. యాక్చువల్గా తెలంగాణ అత్యంత ఆదాయ వచ్చే వనరుల్లో తెలంగాణ స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఒకటి. అంటే మొత్తం తెలంగాణ మొత్తంలో 144 రిజిస్ట్రేషన్ శాఖలు ఉన్నాయి. అయితే అత్యధికంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువగా ఉన్నాయి. అయితే దీనికి అనుగుణంగా అంటే హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లాలోని వనస్థలిపురంలో సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మాత్రము దళారుల దందా మాత్రం ఎక్కువగా నడుస్తుంది. ఎందుకంటే డైరెక్ట్గా అంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అంటే ఒక సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ప్రభుత్వ కార్యాలయాలకు ఒక నిశ్చిత ప్లేస్లో మాత్రం దళారులు మాత్రము డైరెక్ట్ లోపలికి వెళ్ళేసి డైరెక్ట్గా అంటే సబ్ రిజిస్టర్ దగ్గర పోయి డైరెక్ట్ సైన్ చేయించుకోవడము. అంటే ఒక దళారు నుంచి 15 అప్లికేషన్లు మాత్రం లోపల తీసుకోవడం. అంటే ఒక అప్లికేషన్కి 7,500 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. అంటే ఒక దళారు నుంచి 10 అప్లికేషన్లు వస్తుంటే మిగతా అంటే సామాన్య మానవులు మాత్రము రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మన విజువల్ చూడవచ్చు, ఎందుకంటే బీఆర్కే న్యూస్లో విజువల్ చూడవచ్చు. ఎందుకంటే అక్కడ మొత్తం దళారు లేకుండా అయితే ఒక్క రిజిస్ట్రేషన్కి అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే దళారు నుంచి వెళ్తేనే అక్కడ రిజిస్ట్రేషన్ అయ్యే అవకాశం ఉంది. 100% మన దగ్గర విజువల్స్ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ మీద ఏదైతే దళారు నుంచి వచ్చిన ఒక డాక్యుమెంటేషన్ మీద ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ప్రకారమే అక్కడ సబ్ రిజిస్టర్ అండ్ సబ్ రిజిస్టర్ కింద ఉన్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నాగచారి, అంటే నాగచారి కనుసంధంలోనే ఇదంతా నిర్వహణ నడుస్తుంది. ఎందుకంటే నాగచారికి ఒక టీం ఉంది. ఆ టీం నుంచి మొత్తం ఒక 10 మంది దళారులను ప్రైవేట్ వ్యక్తులని నియమించుకొని వారి నుంచి ప్రాసెస్ అది నడుస్తుంది. ఎందుకంటే నాగచారి దగ్గర 10 నుంచి 15 అప్లికేషన్ తీసుకుని వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 7,500 నుంచి 10,000 వరకు వస్తుంది. అంటే రోజుకు 100ల సంఖ్యలో ఇలా అమ్మకాలు కొనుగోలు జరుగుతున్నాయంటే ఒక్కొక్క అమ్మకానికి కానీ కొనుగోలుకానికి 7,500 నుంచి 10,000 వసూలు చేస్తున్నారంటే దీన్ని బట్టి చూస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్లో నాగచారి సబ్ రిజిస్టర్ రాజేష్ కుమార్కు వీళ్ళిద్దరి కన్సర్న్లోనే ఇంత పెద్ద అవినీతి జరుగుతున్నది. స్థానికంగా అయితే కొంతమంది వాదన ప్రకారం ఏంటంటే సరే ఇది పూర్తిగా అవినీతి కార్యాలయము. ఇక్కడ ఏదైనా సరే రిజిస్ట్రేషన్ కానీ ఒక డాక్యుమెంట్ కానీ తీసుకోవాలంటే కనీసం డబ్బు లేనిది ముందుకు వెళ్ళదు. డబ్బు లేకుండా ఒక పని కూడా జరిగే అవకాశం కూడా లేదు. కీర్తి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అంజీ.